గడిచిన వారమంతా కూడా భయంకరమైన ఎండలు, వరదలు, గాలి లేక ప్రతి ఒక్కరూ కూడా ఉక్కిరిబిక్కిరి జీవితం గడిపి అయినప్పటికీ కూడా ఇంకా మనం సజీవులుగా ఉన్నామంటే ఇదంతా కూడా ఆ పరలోక తండ్రి. ఈరోజు మనందరం సంఘంగా కూడుకోవడానికి ఆయన మనకిచ్చిన ఈ ధన్యతను పెట్టి ఆయన ఎంతైనా మనం స్తుతించి గణపరచాలి. ఆదివారం ఆరాధన, మందిరంలో కూడుకుని ఆరాధించాలి, పాటలు పాడుకుని ఆరాధించాలి, కానుకలేసుకుని ఆరాధించాలి అనేది కాదు. ఆరాధన అనేది ఎప్పుడు దేవునికి క్రైస్తవునికి ఉన్న వ్యక్తిగత జీవితం. ఆ వ్యక్తిగత జీవితంలో ఎప్పుడూ మనం కొనసాగుతూ ఉండాలి. కానీ ఆదివారమే మందిరానికి వెళ్ళి దేవుని ఆరాధించడం అనేది కాదు ఆరాధన. ఆరాధన అంటే అర్పణ. మనం దేవునికి అర్పించుకోవడమే ఆయనకు ఆరాధన. దేవుణ్ణి ఆరాధించడం, ఆత్మతో సత్యంతో ఆరాధించాలి అనేది బైబిల్లో రాసి ఉన్న మాట మనం పెదాలతో చదువుకున్నామే కానీ దాన్ని యథార్థతగా మన అంతరంగంలో దేవుణ్ణి ఆరాధిస్తున్నామా, దేవుణ్ణి కనపరుస్తున్నామా, మన క్రియ వల్ల ఆయన ఆనందపడుతున్నాడా, సంతోషిస్తున్నాడా అనే ఒక ఆలోచన చాలా తక్కువ మంది ఉంటారు. వాళ్ళ క్రైస్తవులను చెప్పుకునే వాళ్ళు అనేక మందికి ఆ అవగాహన లేదు. దేవుడు ఆయన సంకల్పం పెట్టి ఆయన మనం ప్రేమించి ఆ యొక్క ప్రత్యక్షలోకి మనం నడిపించినందుకు ఆయనకి ఎంతైనా మనం రుణస్థులమై ఉన్నాం. కాబట్టి దేవునితో ఎప్పుడు కూడా మన సంభాషణ కొనసాగుతూ ఉండాలి. దేవునితో ఎప్పుడు మనకి దేవునికి అన్యోన్య సహవాసం కలిసి దాన్ని కొనసాగించే జీవితం జీవించాలి. అది ఆరాధన. ఆత్మతో సత్యంతో ఆరాధించిన ఈ భూమి మీద ఒకే ఒక వ్యక్తి దేవుడు కూడా ఆ యేసుక్రీస్తు ప్రభువే. ఏ విషయంలో కూడా, ఏ సందర్భంలో కూడా ఎప్పుడూ కూడా ఆయన రాజీ పడల. ఆయన జీవితమే దేవునికి ఆరాధనగా, అర్పణగా అంకితమైపోయాడు. దేవుడు కూడా కోరుకునేది ఆ పరలోకపు తండ్రి మనలో ఆ జీవితం కోరుకున్నాడే కానీ క్రైస్తవం అనే మాటని మనమే ముసుకేసుకుని మనం జీవించే జీవితం కాదని కోరుకునేది. నిజమైన యథార్థత, నిజంగా నేను దేవుడి గురించి జీవిస్తున్నాను అనే జీవితం మనలో చూడాలని ఆయన ఆశపడుతున్నాడు. అది క్రైస్తవ జీవితం. కానుకలేసినంత మాత్రాలను, వాక్యం చదువుకున్నంత మాత్రాలను, పాటలు పాడినంత మాత్రాలను అది ఆరాధన కాదు. ఆరాధన అనేది మన జీవితం. మన జీవితం ఎప్పుడు కూడా మనం తోకోసుకుంటూ ఉండాలి. ప్రతిసారి మంచి జరిగినా చెడ్డ జరిగినా నా ప్రభు ఈ సందర్భంలో ఎలాగా దీన్ని స్పందించుంటాడా అని ఒక ఆలోచన కలిగి ఉన్నారు. మనం ఎవరూ పరిపూర్ణం కాము. అయినప్పటికీ కూడా ఆయన ఎంతగానో తగ్గించుకుని ఈ భూమి మీదకి వచ్చాడు. ఎందుకు? మనం రక్షించడానికి. ఆయన మన నుంచి ఏం కోరుకున్నాడో దేవుడు అది చూపించడానికి, మీరు ఇలా జీవించడానికి ఒక మార్గం ఏర్పరచడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడే కానీ సిలువ మీద మరణించడానికి మాత్రమే కాదు ఆయన ఈ భూమి మీదకి వచ్చింది. ఈ భూమి మీదకి వచ్చింది ఆయన దేవుడు మానవుని ఎలా జీవితే దేవుడికి ఇష్టమో ఆ జీవితం మనకు చూపించడానికి చూపిస్తున్నప్పుడు ఈ భూమి మీదకి వచ్చాడు. తండ్రి ప్రేమ ఎలా ఉంటుందో చూపించడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. మనం రక్షించాలనుకుంటే ఆయన పరలోకం నుండి కూడా రక్షించగలరు. ఆయన రక్షించడం ఒకటే ముఖ్యం కారణంగా ఇక్కడ రా. కాబట్టి మనం ఎలా జీవిస్తున్నామో దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడో మనకు బాగా గమనిక కలిగి ఉన్నాం. అసలు మనకు దేవుణ్ణి ఆరాధించే అర్హతకి మనం ఏమాత్రం కూడా పాత్రలు కాము. ఎందుకంటే దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు పరలోకంలో కోట్లాది కోట్లు దూతలు ఆయన ఎప్పుడు నిత్యం కొన్నాడుతూ ఉంటాయి. కానీ
యేసుక్రీస్తు ప్రభు నీలాగా నాలాగా పాప శరీరంలో జన్మించి మన పాపాలు ఆయన వేసుకుని పాపం నుంచి ఎలా రక్షించబడాలో చూపించి దేవుణ్ణి ఆరాధించడం మన జీవితం ఎలాగై ఉన్నదో చూపించి ఆయన ఒక మార్గాన్ని ఏర్పరిచాడు. లేకపోతే మన పాపాలు మనల్ని ముంచినట్టుగా ఉన్నాయి. మన పాపాలకే అంతులేదు. దేవుడి ప్రేమకి ఎలాగైతే పొందలేదో మానవుడి పాపాలు కూడా అలాగే అంతులేదు. అలాంటి స్థితిలో మనం ఉన్నప్పుడు ఆ పరలోక తండ్రి భూమి మీదకి వచ్చి తన రక్తం ద్వారా మన పాపాలను తుడిచాడు, మన పాపాలని కడిగాడు, మన నీతిమంతులుగా తీర్చాడు. లేకపోతే మన జీవితానికి, మనం జన్మించిన జన్మకు, మనం జీవించే జీవితానికి అసలు స్పందనే లేదు, అసలు అర్థమే లేదు. ఆ ప్రభుకి నీ భూమి మీద రాకుండా ఆయన మన కోసం ఆయనగా అర్పించుకోకుండా ఉంటే దేవుడు ఎవరు ఎరగని స్థితిలో ఉండేవాడు. కానీ ఆ యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత సమస్తమును మనకి కంటికి కట్టినట్టుగా విడవిచ్చి ఇప్పించి చెప్పాడు, చూపించాడు, నడిచాడు. అలా మనం నడమని ఆయన మనకు ఆజ్ఞాపించాడు. కాబట్టి మనం ఏ స్థితిలో ఉన్నామో, దేవుడు ఎలా మనం ఏ స్థితిలో పెట్టాడో, మనం ఎక్కడ నడుస్తున్నామో, ఎలా నడవాలో మనం బాగా గ్రహింపు కలిగి దేవుణ్ణి ఆరాధించాలి. రోమీయులకు రాసిన పత్రిక 136 రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. ఆయన రక్తం వల్ల, ఆయన చేసిన త్యాగం వల్ల, ఆయన ప్రేమించిన ప్రేమ వల్ల మనం పాపం నుంచి విమోచించబడ్డాం. మనం చెల్లించవలసిన క్రైము ఆయన చెల్లించాడు. ఎందుకంటే మనం చెల్లించే క్రైము అది అంగీకారంగా లేదు. ఆయన మనలాగా గర్భంలో జన్మించినప్పటికీ కూడా ఆయన శరీరంలో కానీ ఆయన రక్తంలో కానీ ఏ దోషం ఏ పాపం లేదు. అందును పెట్టి ఆ యొక్క పరిశుద్ధ రక్తం వల్ల మనల్ని విమోచించాడు, ప్రేమ చెల్లించి. అందును పెట్టి మనం నా ప్రభు నన్ను విడిపించాడని మనం గర్వించాలే కానీ నేను ఎంతో ఆత్మీయుడిని, నేను దేవుడి పట్ల జీవిస్తాను, నేను దేవుడి కోసమే ఉన్నాను అని మనం కనపరుచుకునేది కాదు. యేసుక్రీస్తు ప్రభు ఆయన ప్రతి ఆఖరి రక్తం పట్టు వరకు కూడా మన పాపాలను కడగటానికి, మన నీతిమంతులుగా తీర్చడానికి, నీతిమంతులుగా తీర్చి ఆయన ముందు తండ్రి ముందు నిలబెట్టడానికి పశ్చాత్తాపడ్డాడే కానీ మనమేదో ఆయన శుద్ధిస్తామనో, మనమేదో ఆయన ఘనపడతామనో ఆయన ఆశించాలి. ఆ పరలోక తండ్రి ఏవైతే ఆయనకి ఆజ్ఞాపించాడో ఆ ఆజ్ఞని నెరవేర్తానని ఆయన ఏదైతే నిర్ణయించుకున్నాడో ఆ విధంగా ఈ భూమి మీదకి వచ్చి సమస్తమును తండ్రికి ఇష్టంగా నెరవేర్చి మనల్ని పాపం నుంచి విడిపించాడే కానీ మనలో ఏ మంచితనం లేదు, మనలో ఏ ప్రేమ లేదు, ఏ నీతి లేదు. అటువంటి మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. నీతిమంతులుగా తీర్చడం అంటే మనలో ఇంకా ఏ పాపం లేదు, ఏ తప్పు లేదు అన్నట్టుగా తీర్చాడు. ఒక బోర్డు మీద, ఒక పలక మీద మన పాపాలన్నీ రాసుకుని తర్వాత తడుపుతో దాన్ని చూసేస్తే ఏమి ఎలాగైతే కనిపించకుండా ఉంటాయో అలాగా మన పాపాలని ఆయన రక్తంతో కడిగాడు. అందును పెట్టి దేవుడిని మనం ఆరాధించాలి. అందును పెట్టి ఆ యేసుక్రీస్తు ప్రభుకి ఎప్పుడు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండాలి. అంతేగాని మనం ఇవాళ క్రైస్తవులు అనేక మంది ఎలా ఫీల్ అవుతూ ఉంటారంటే నేను కాబట్టి దేవుడు నమ్ముకున్నట్టుగా ఫీల్ అయిపోతూ ఉంటారు. దేవుడు మనం నమ్ముకోవాలా, దేవుడే మనం ఏర్పరచుకున్నాడు.
ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. లేకపోతే ఇవాళ నలుగురితో పాటు మనం కూడా లోకంలో తిరిగే వాళ్ళమే. లోకంలో తిరిగే వాళ్ళు అనేక మంది ఉన్నారు. కానీ మందిరంలో దేవుడు వాక్యం విని దేవుడు ఆజ్ఞ ప్రకారం జీవించాలని దేవుని అనుసరించాలని కోరుకునే వాళ్ళు అతి తక్కువ మంది ఉంటారు. క్రైస్తవులు చెప్పుకునే వాళ్ళు అందరూ క్రైస్తవులు కారు. అలాగే మందిరాలకు వెళ్ళే వాళ్ళు అందరూ క్రైస్తవులు కారు. ఎవరైతే దేవుడు ఆజ్ఞలు పాటించారో వాళ్ళే క్రైస్తవులు, వాళ్ళే వారధికులు. కాబట్టి దేవుడు మనల్ని తన రక్తం ద్వారా మనల్ని నీతిమంతులుగా చేశాడు. మన దోషాలన్నింటినీ కూడా కడిగేశాడు. మన దేవుడి ముందు ఏ జ్ఞానము చేయనట్టుగా నిరూపించడానికి దేవుడు ఆ యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చాడు. అంతేగాని మనమేదో దేవుడిని మేము నమ్ముకున్నాము, మేము దేవుడి కోసం మేమే జీవిస్తున్నాము అన్నట్టు మనం ఫీల్ అయిపోవాల్సిన అవసరం లేదు. ప్రతిసారి కూడా దేవుడు మనం హెచ్చరిస్తూ వస్తున్నాడు. మన జీవితం ఎలా ఉంది, మనం ఏం చేస్తున్నాము, మనం ఎక్కడున్నాము, మనం ఎలా నడుచుకోవాలి అని ప్రతిసారి కూడా దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఎందుకంటే ఆయన రాకడ తొందరలో ఉంది. మనకు బాగా గమనిక కలిగి ఉండాలి. ఆ బైబిల్లో ఎలాగైతే రాసి ఉన్నాయో ఇవాళ మనం కొద్ది రోజులుగా 2-3 సంవత్సరాల క్రితం ముందు నుంచి మనం అవే చూస్తున్నాం. ఈ లోకంలో జరిగే క్రియలన్నీ కూడా అలాగే ఉన్నాయి. కాబట్టి మన పోకడ ఈ క్షణమో దేవుడు రాకడ మరుక్షణమో తెలియని జీవితాలు మనం. కాబట్టి దేవుడు మన నుంచి ఏం కోరుకున్నాడో ఆ జీవితం జీవించడానికి మనం ముందు కొనసాగాలి. అంతేగాని నేను దేవుడు నమ్ముకున్నాను, నేను బైబిల్ ఇచ్చుకున్నాను, నేను వాక్యం చదువుతున్నాను, నేను జ్ఞానవంతుడిని, నేను నీతిమంతుడిని, నేను ఎంతో చాగమూర్తిని అని మనం చెప్పుకుంటాం. మనం చెప్పుకుంటే మన దగ్గర ఏమీ లేదు. మన దగ్గర ఉన్న ఒక పాపం తప్ప మన దగ్గర ఏమీ లేదు. సమస్తం ఆయన కడుగుతే వాళ్ళకి ఉంటున్నామే తప్ప మనం ఎవరం కూడా నీతిమంతులం కాము. కాబట్టి దేవుడు మనం ఏ పాపం నుంచి అయితే మనం విడిపించాడో ఆ పాపం వైపు మరొకసారి మనం చూడకుండా దేనికైతే మనం విడిచిపెట్టుకున్నాము అని మనం నమ్ముకున్నామో, మనం నమ్మేమో, దేవుడు దేని నుంచి అయితే మనం రక్షించాలనుకున్నామో దాన్ని మరొకసారి మనం జ్ఞాపకం చేసుకోకూడదు. ఎందుకంటే దేవుడే అంటున్నాడు, మీ పాపంలోకి నేను జ్ఞాపకం చేసుకున్నాను, మీ పాపంలో ఇక నేను జ్ఞాపకం చేసుకున్నాను దేవుడే చెప్తున్నాను. ఏప్రిల్ రాసిన పత్రిక 8వ అధ్యాయం పేజీ నెంబర్ 204. ఏప్రిల్ రాసిన పత్రిక 8వ అధ్యాయం 12వ వచనం. ప్రభు ఎందుకు చదువుతున్నాడు ఆ మాట? మీ పాపాలను చెప్తే జ్ఞాపకం చేసుకున్నాని ఆయన మన మీద దయ కలిగింది. ఆయన మానవ జాతి మీద ఆయనకి దయ కలిగింది. మనలాగా ఎవరైనా ఒక తప్పిదం చేస్తే తప్పిదాన్ని ఏలెట్టి చూపించి మనం ఆ తప్పిదాన్నే వాళ్ళకి గుర్తు చేస్తూ అని అయ్యో నేను ఇంకా మందిరానికి అనుకున్నా కాను, నేను వాళ్ళకి తప్పిపోయానేమో, నా జీవితం పాడైపోయిందేమో అనుకునేలాగా దేవుడు అలా చేయాలి. మనం ఎప్పుడైతే ఈ పాపాలని ఒప్పుకున్నామో, ఎప్పుడైతే ఆయన ముందు మన పాపాలు ఒప్పుకున్నామో ఇక మీద ఆ పాపాలను జ్ఞాపకం చేసుకోడు. మనం ఎప్పుడైతే ఆ పాపాలను ఒప్పుకుని విడిచిపెట్టామో దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడో ఆశ్చర్యంగా నా పాపాలు క్షమించు, నా పాపాలు క్షమించాలి. ప్రతిసారి మనం పాపాలు చేస్తూ క్షమించాలి మనం అడగకూడదు. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఆ పాపం నుంచి విడిపించామో అని ఒక్కసారి మనం దేవుని దగ్గర ఒప్పుకున్నప్పుడు దేవుడు ఆయన క్షమించాడు. కాబట్టి మనం మరొక పాపం చేయకోకుండా పదే మనం క్షమించాలని అడగవసరం. ఎప్పుడైతే నా ప్రభు నా పాపాలు క్షమించడమే నిగ్రహశక్తి మనలో ఉండి దాన్ని మనం విశ్వసించి నమ్మామో మన అంతరాంగం ప్రశాంతంగా ఉంటుంది, విశ్రాంతిలో ఉంటుంది. అలాగా ఎప్పుడు కూడా మన అంతరంగంలో దేవుడు నా పాపాలు క్షమించాడు, ఇక మీద ప్రతిదీ కూడా మనం తోకు వేసుకోవాలి. ఇది పాపమా, ఇది నేను చేయొచ్చా, ఇది చేస్తే నా ప్రభు బాధపడతాడా
ఇది నేను నడుచుకుంటే నా తండ్రి దుఃఖిస్తాడా, నా తండ్రిని నేను బాధపడుతున్నానా అని ఒక ఆలోచన కలిగి ఉండాలి. ఆ ఆలోచన కలిగినప్పుడు ప్రతిసారి పాపం చేయటం క్షమించు ప్రభు అంటాం, ప్రతిసారి పాపం చేయటం క్షమించు ప్రభు అంటాం. ఈ జీవితం ఇలా కొనసాగుతున్నప్పుడు ఏదో ఒక రోజు దేవుడు టైం చెప్తాను, మన సీటీ చింపేస్తాడు, టైం అయిపోయింది, రోజు కలిసిపోయాయి, ఆయన ఇచ్చిన ఆయుష్యం పూర్తయిపోయింది, సీటీ చింపేస్తాడు, అప్పుడు మనం ఎక్కడ ఉంటాం? కాబట్టి మన దేవుడితో మన పాపాలు ఆయన తుడిచేసాడు, పాపాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు అన్నప్పుడు మనం ఎలా జీవించాలి? మన అంతరంగంలో ఉన్న పాపాలను కూడా క్షమించమని అడిగే ఇదిలో ఉండాలి. కానీ మనం మనకు తెలియకుండా చేసిన పాపాలను కూడా దేవుడు క్షమించే స్వభావంగా వాడు. కాబట్టి దేవుడికి మనం ఎప్పటికప్పుడు నా అంతరంగ పాపాలను కూడా క్షమించు ప్రభు అని మనం చెప్పుకోవాలి తప్ప, నేను బయటకున్నాను, నేను క్షమించబడ్డాను, నేను పూర్తిగా దేవుని కోసం జీవితాను అనుకుంటే మనకు అర్థం లేదు. ఎందుకంటే ప్రతి క్షణం చేసే ప్రతి అడుగులోనూ మనం పాపం చేసే అవకాశం ఉంది. కాబట్టి ఆ ఒక్క మనలో నేను పూర్తిగా మారిపోయాను, నేను భక్తుడిని కాను, నేను విడిపించబడ్డాను అనే ఆలోచన మనలో ఎప్పుడైతే మొదలైందో సమయంగా పట్టించే పాపం కూడా పెరిగింది. ఎందుకంటే మనలో గర్వం చోటు చేస్తుంది. ఫస్ట్ నేను పర్ఫెక్టు, నేను ఆత్మీయుని అని ఎప్పుడైతే మనం అనుకుంటామో సమయంగా పెరిగింది గర్వం. ఆ గర్వం ద్వారా పాపం పెరిగింది. కాబట్టి మనం ఎప్పుడు కూడా గర్వించదగ్గవాళ్ళం కాము. మనకు ఆ గర్వం వల్ల దేవుడికి దూరం అయిపోతాం, దేవుడికి వ్యతిరేకం అయిపోతాం, దేవుడు మనకి వ్యతిరేకం అయిపోతాం. కాబట్టి దేవుడిని రెక్కల చాటున మనం జీవించాలే కానీ, ఆయన రెక్కల నీడలో మనం కొనసాగాలే కానీ, దేవుడికే మనం వ్యతిరేకం అయిపోతే మనం ఏం చేయగలం? దేవుడికి తెలియకుండా, దేవుడికి కాకుండా మనకంటూ ఏమైనా ఉందా? ఏమీ లేదు, సమస్తమైన దగ్గర వచ్చినాయి. కాబట్టి మనం ప్రతిసారి కూడా దేవుడు నన్ను ఎలా ఇడిపించాడు, అలాగే నా పాపాలు ఎందుకు జ్ఞాపకం చేసుకుని అంటున్నాడు అని మనం తూకం వేసుకుని మన పాపాన్ని ఆయన ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకున్నాడో మరొక పాపం దగ్గర మనం ప్రేరేపించకుండా దాన్ని మనం జాగ్రత్త పడుతూ ఉండాలి. ఆత్మీయంగా ఎప్పుడైతే ఒక్కసారి మనం దేవుని ఆత్మతో నింపబడి ఆ రుచి మనం చూసినప్పుడు ఆటోమేటిక్గా మనం చేసే క్రియ ఇది తప్పు అని మనకు అర్థమైపోతుంది. అది ఎంతో ప్రీతికరంగా మనకి అనిపిస్తూ ఉంటుంది. మనకి చాలా అవసరం, మనకు ఎంతో ప్రీతికరంగా, మనకు ఎంతో రుచికరంగా, ఇష్టంగా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఆ యొక్క ఇష్టానికి, ఆ యొక్క శరీర ఇష్టానికి మనం ఎప్పుడైతే ఇష్టపడతామో, శరీర ఇష్టం అంటే మనం రకరకాలుగా అనుకోవచ్చు. కానీ ఒక డబ్బును ఆశపడినా శరీరం ఇష్టమే, ఒక బంగారాన్ని ఆశపడినా శరీరం ఇష్టమే, ఒక పదవిని ఆశపడినా శరీరం ఇష్టమే. అలాగా ఈ లోకంలో ప్రతిదీ కూడా మన శరీరం ఇష్టాలే. ఎందుకంటే ఈ శరీరం భూమిలో మట్టితో తీసింది. కాబట్టి ప్రతి ఆశ కూడా దేవునికి వ్యతిరేకంగా చేసింది, ప్రతిదీ కూడా పాపమే. అదే మనకి ఏదైతే అవసరమో దాన్ని ఎదురుగా పెడతారు దేవుడు. కాబట్టి మన పాపాలు దేవుడు ఎప్పుడైతే నేను జ్ఞాపకం చేసుకుని అంటున్నాడో అప్పుడు మనం నాకంటే ఇది ఇష్టమో కాదా అని గమనిక కలిగి మనం ఆ కార్యం చేయాలి తప్ప మన సొంత నిర్ణయాలతో కానీ, మన సొంత ఆలోచనతో కానీ, మన సొంత ప్రణాళికతో కానీ మనం ఏది చేసినా కానీ అది విఫలం అవుతాయి. కానీ దాన్ని జయించి మనం ముందుకు సాగలేదు. కాబట్టి ప్రతి విషయంలో కూడా దేవుని యొక్క ఆజ్ఞ ఏంటో మనం తెలుసుకుని నడుచుకోవాలి. 19వ కీర్తన పేజీ నెంబర్ 441. కీర్తన 12వ వచనం, పేజీ నెంబర్ 461. రహస్యముగా చేసిన తప్పు మన రహస్యంగా మనకే మన అంతరంగంలో మన నిరుట్లో స్వప్నంలో కానీ మన హృదయ ఆలోచనలతో కానీ అవి బయటికి కనిపించవు.
అవి బయటకు కనిపించవు. అలాంటి తప్పులను కూడా దేవుడు మనకి గుర్తు చేసి వాటిని క్షమిస్తాడు, వాటి నుంచి విడిపించాడు. మనం ఎప్పుడు ఆయన ఇష్టపడతాం. కానీ మనం ప్రార్థన చేసినప్పుడు ఏమంటాం? చాలామంది ఎవరు ప్రార్థిస్తారు తెలుసా? ప్రభువా, నేను అనేకమైన పాపాలు చేస్తున్నానేమో అంటే అది ఎలా అడిగినట్టున్నది? నేనైతే ఏ పాపం చేయలేదు కానీ చేస్తానేమో, నువ్వు నన్ను జాగ్రత్త కాసుకోవాలి. కానీ ప్రతి మానవుడు కూడా పాపంతోనే జన్మించాడు. జన్మత కర్మత పాపంపై మనం జన్మించామే కానీ మనం ఏ వచ్చినా కూడా నీతిమంతులుగా మనం లేము. అలాంటప్పుడు దేవుడికి మొరపెట్టుకున్నప్పుడు మనం ఎలా మొరపెట్టుకోవాలి? మనం తెలుసుండి మంచి కార్యాలు 2 చేస్తే తెలియక చెడ్డ కార్యాలు 10%. తెలుసుండి తెలియక లేకపోతే అది అవసరతను పెట్టి ఆ యొక్క సమస్యను పెట్టి లేక ఆ యొక్క సమయంలో అవకాశం లేక అలాగా అనేక సందర్భాల్లో ఒక్కటి మంచి పని చేస్తే 10 చెడ్డ పనులు చేసే అవకాశాలు మానవుడు ఎక్కువగా చేస్తూ ఉంటాడు. ఎందుకంటే మానవ నైజం అది. కాబట్టి మన రహస్య పాపాలు కూడా ఆయన క్షమిస్తానండి. మన రహస్య పాపాలు ఎప్పుడైతే దేవుడితో మనం చెప్పుకోవాలి, ఆయన నేను బయటికి కనిపించేది నేను ఒప్పుకున్నాను, నాకు తెలియకుండా ఉన్న పాపాలను నువ్వు క్షమించు, నాకు తెలియదు, నాకు తెలియపరచు, నేను అటు నుంచి విడిపించబడాలి, నువ్వు విడిపించడం దేవుడు, నువ్వు సమర్థుడు, ఆయన నా వల్ల కావట్లేదు అని మనం ఆయనకి మొరపెట్టుకోవాలి. ఆ మొరపెట్టుకున్నప్పుడు ఆయన వాటి నుంచి విడిపిస్తాడు. అంతేగాని నేనేదో గొప్పవాడిని, నేనేదో ఆత్మీయుడిని, నేను రెగ్యులర్గా మందిరానికి వెళ్తాను, దేవుడితో సాహసంతో ఉంటాను, నేను తెల్లారైతే 4 సార్లు ప్రార్థన చేస్తాను, తెల్లారైతే లేవుతూ భూమి మీద కాలు పెట్టలేదు, నేను బైబిల్ చదువుతుంది దేవుడు అనుకుంటాను కాదు. బైబిల్ చదివినంత మాత్రాన మనం వారం రెగ్యులర్గా మందిరానికి మానంత మాత్రం మానకుండా వచ్చినంత మాత్రాన మనం ఆత్మీయులు కావు. మన ఆత్మీయత దేవునికి ఇష్టంగా ఉండాలి, మనుషులకు కాదు, మనుషులు చూపించుకునేలాగా కాదు, దేవునికి ఇష్టంగా ఉండాలి. మత్తయి సువార్త 7 మత్తయి సువార్త 6వ అధ్యాయం 14-15 వచనాలు. పేజీ నెంబర్ 7 మత్తయి సువార్త 6వ అధ్యాయం 14-15 వచనాలు. మనం ఎప్పుడైతే సాటి సహోదరుని కానీ వాళ్ళు అజ్ఞానంగా చేసినా తెలిసి చేసినా ఎప్పుడైతే అరే నేను పొరపాటు చేశాను నీ విషయంలో అన్నా నన్ను క్షమించు అని ఎప్పుడైతే ఒక్కసారిగా ఆ సహోదరుడి నుంచి ఆ స్పందన మనం విన్నామో ఎమ్మటే దానికి మనం స్పందించాలి, దాన్ని మనం అంగీకరించాలి. ఎప్పుడైతే మనం దాన్ని మనసులో పెట్టుకుని పైకి అరే నీకు నాకు ఏ పేదం లేదు, అరే నేను అలా అనుకుంటున్నాను అని మనం అన్నాం అనుకోండి, దేవుడు మనల్ని అదే విషయంలో దాని గురించి మన కోసం దాన్ని దాస్తాడు. ఎప్పుడైతే నిజ జీవితంలో నిజంగా పశ్చాత్తాపంతో ఒక వ్యక్తి మనల్ని అడిగినప్పుడు అతను పశ్చాత్తాపంతో అడిగినా అడగకపోయినా అతను నిజంగానే పశ్చాత్తాపంతో అడిగినట్టుగా మనం గ్రహించి ఎప్పుడైతే ఆ క్షమాపణ దాన్ని మనం క్షమించి అతను మనం సంతం చేర్చుకున్నామో ఆ పరలోకపు తండ్రి మన పాపాలను చెప్తాడు. ఎందుకంటే ఇక్కడ ఈ వ్యక్తి ఒక తప్పే చేశాడు మన విషయంలో, కానీ దేవుడి విషయంలో మనం అనేకమైన తప్పులు చేశాం, దేవునికి అనేకమంది వ్యతిరేకమైన పాపాలు చేశాం, దేవునికి ప్రతిదీ వ్యతిరేకంగా జీవించుకుంటూ వచ్చాం మనం. అటువంటి జీవితాన్ని మన దేవుడు క్షమించరా? ఆ దేవుడు మన పాపాలను అన్ని పాపాలను క్షమించినప్పుడు ఒక చిన్న తప్పిదం మన సహోదరుని
చేసినప్పుడు దాన్ని క్షమించడం తప్ప? దాన్ని మన్నించలేమా? దాన్ని కరుణించలేమా? దాన్ని కనికరం లేని జీవితంలో అయిపోతాయి మనం. కాబట్టి మనలో ఎప్పుడు కూడా ఆ మనస్తత్వం ఉండకూడదు. దేవునికి మనం ఆరాధకునిగా ఇష్టంగా ఉండాలి అంటే యేసుక్రీస్తు ప్రభు మనం ఏ మనసుతో మనం ప్రేమించి పాపం నుంచి మనం విడిపించాడో అట్టి మనసు మనకి కలిగి ఉండాలి. అలాంటి మనసుతో ఒక వ్యక్తి తప్పిపోయినప్పుడు, ఒక వ్యక్తి పాపంలో ఉన్నప్పుడు, ఆ వ్యక్తి పశ్చాత్తాపం పడినప్పుడు ఖచ్చితంగా దాన్ని మనం అంగీకరించాలి. ఖచ్చితంగా దాన్ని మనం అంగీకరించాలి. దాన్ని మనం చందం చేర్చుకోవాలి. ఇవాళ అనేకమైన పాపాలు ఇప్పటికీ కూడా మనం దేవుడిని నమ్ముకున్నాము, బాప్టిజం తీసుకున్నాము, దేవుడి యొక్క వాక్యం ఎంతో లోతు ధ్యానిస్తూ, దేవుడి మాటను ఎంతో మనం గర్వంగా చెప్పుకుంటూ, దేవుడు మమ్మల్ని ఎలా చేయాలని మనం మాట్లాడుతూ మనం పాపాలు చెప్తాం. అయినా దేవుడు చెప్పించలా. అలాగా ఒక వ్యక్తి ఒక చిన్న తప్పిదం వల్ల మంద నుంచి వెళ్ళిపోకూడదు, తప్పిపోకూడదు. గొరిపిల్ల దాన్ని మనం కాపు కాయాలి, మనం క్షమించుకోవాలి. మనమే మళ్ళీ నడిపించింది భాగ్యాన్ని మనకు దారి చూపించాలి. ఎందుకంటే ఈ చేతికి 5 ఏళ్ళు సమానంగా లేవు. ఎలాగైతే లేవో ఒక తల్లి పుట్టిన బిడ్డ ఎలాగైతే ఒకే మనసు కలిగి ఉందో సంఘం కూడా అంతే. సంఘంలో కూడా అంతే. అందరూ ఒకే మనసు కలిగి తొందరగా రాదు. కాబట్టి ఎవరు అయితే ఒకవేళ తప్పుకోవాలి, ఆ తప్పుకోవడం మనం ప్రేమతో మన ప్రేమను వాళ్ళకు రుచి చూపించి, అరే నాయన మన జీవితం కదా అర్థం కాదురా, మనం అందరం తప్పిపోయిన వాళ్ళమే, కానీ ఇంకో అవకాశం దేవుడు ఇచ్చాడు మనకి, దాన్ని విడిచిపెట్టకూడదు. దాన్ని మనం కొనసాగించుకోవాలి. మరొక అవకాశం మనం దేవుడు వచ్చాడో కూడా తెలియదు. ఇప్పుడు వచ్చిన అవకాశం మనం దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ ఒకసారి మనం తప్పిపోయామనుకోండి, ఆ ఒక్కసారి మనం క్షమించుకోవాలి, మనం తప్పిపోయి అలాగే ఉన్నాం అనుకోండి, ఈలోగా దేవుడు మనం చింతే అక్కడ తీర్పులో మనం ఆ తీర్పులో రాకుండా మనం జాగ్రత్త పడాలి. మనం ఎప్పుడు కూడా నిజమైన క్రైస్తవుడికి కనికరం మనసు కలిగి ఉండాలి. సాటి మనసుల మీద కనికరం పడి ఉండాలి. కనికరం లేని జీవితం క్రైస్తవ జీవితం కానే కాదు. శ్రమం లేని జీవితం క్రైస్తవ జీవితం కానే కాదు. అన్ని సక్రమంగా ఉంటే దేవుడు వల్ల గుర్తే ఉండదు. నామకార్థంగా బయట వచ్చుకుని ప్రార్థన చేసి వెళ్ళిపోతాడే కానీ ఏదో ఒక ఆటను తగలకపోతే, ఏదో ఒక ముళ్ళు గుచ్చుకోకపోతే, ఏదో ఒక రాయి తగలకపోతే తండ్రి నువ్వు ఎక్కడో ఉన్న అడగం. ఏదో నామకార్థంగా ఇలా మా నాయన నన్ను క్షమించు, నేను బయటకు వెళ్తాను, నాకు కాపుగా ఉండు అని ఒక మాట వేసుకుని బయట తాళం తిప్పి బయట. కానీ దేవుడు అందుకునే క్రైస్తవుడు నిజంగా ఆయన ప్రేమించిన వాళ్ళకి ఒక ముళ్ళు అలా పెడుతూ ఉంటాడు. ఎందుకంటే నా బిడ్డలు నన్ను తప్పి వెళ్ళకూడదు, నాతోనే ఉండాలి. నిజంగా క్రైస్తవ జీవితం జీవించవాలని చూడండి, దేవుడు ఎప్పుడు కూడా ఎక్కువగానే ఇవ్వడం, తక్కువ చేయడు. ఆ అవసరంతో వచ్చినప్పుడు ఆ అవసరంతో మాత్రం దేవుడే తీరుతాడు. ఎందుకు ఎక్కువ ఇవ్వడు? ఎందుకు ఎప్పుడైతే గర్విందో దేవుడు విడిచిపెట్టారు. అది దావిదన్నట్టుగా ఒకవేళ తగ్గితే దొంగలు అవుతామేమో. అందుకని ఎప్పుడైతే దేవుడు నిజంగా మనం ప్రేమించాడో, దేవుడు ఎప్పుడైతే మనం నిజంగా ప్రేమించాడో అప్పుడు ఆయన మనకు ఏది కావాలో అది ఇస్తాడు. కాబట్టి మన సాటి సహోదరుని కానీ, మన ఇరుగు పొరుగు వారిని కానీ, ఎవరినైనా సరే ఆమె ఎప్పుడైతే అయ్యో నేను పొరపాటు అన్నానని నన్ను క్షమించండి, సారీ అండి అన్నప్పుడు, నిజంగా ప్రేమతో సారీ చెప్పినప్పుడు, ఆప్యాయతగా సారీ చెప్పినప్పుడు, ఒకవేళ ఆప్యాయత చెప్పకపోయినా లోకనార్థంగా అక్కడ సారీ అక్కడ ఏమనుకోగలుగుతా అన్నప్పటికీ కూడా మన మనసు కనికరపడే మనసు కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువు అట్టి మనసు కలిగి ఉన్నాడు. అలాంటి మనస్తత్వంతో అలాంటి జీవితం జీవించే దేవుడికి ఆ పరలోక తండ్రి ఆరాధకుడయ్యాడు. మన మనసులో వ్యాధం పెట్టుకుని మనం ఎప్పుడు కూడా ప్రవర్తించకూడదు. మనం ఇరుగు పొరుగు వారితో కానీ, మన ఇంట్లో వారితో కానీ, లేక సంఘంలో కానీ, బయట లోకంలో కానీ ఎక్కడైతే ఉంది, నువ్వు ఎవరితోటి స్నేహం చేయి. నీ స్నేహం ఎంతవరకు నీ ప్రేమను రుచి చూపించడానికి మాత్రమే నీ స్నేహం. అంతేగాని వాళ్ళ క్రియలు మన క్రియలు కావు. మన క్రియంతా కూడా నా తండ్రికి ఇష్టమా కాదా అనే క్రియ మనం కొనసాగించాలి. అంతేగాని నేను నలుగురితో పాటు క్రైస్తవుడిని, నేను నలుగురితో పాటు పంజాబీ వెళ్తున్నాను, నేను దేవుని కోసమే జీవిస్తున్నాను అని చెప్పుకోవడం కాదు. క్రైస్తవ జీవితం కరుణతో కూడింది, కనికరంతో కూడింది.
మనం ఎప్పుడైతే కనికరం పడతామో దేవుడు మనం కనికరిస్తాడు, లేకపోతే కనికరం లేని తీర్పులో మనం వెళ్తాం. అది మాత్రం మనం చాలా గమనం కలిగి, చాలా గ్రహింపు కలిగి మనం జీవించాలి. మత్తయి సువార్త 18వ అధ్యాయం పేజీ నెంబరు 18వ అధ్యాయం 35వ వచనం, 19వ పేజీ 35వ వచనం. మన హృదయపూర్వకంగా క్షమించిన ఎడల మన పరలోక తండ్రి కూడా మనల్ని నామకార్థ క్రైస్తవులాగానే మనం జీవించడం అవుతుంది అన్నమాట. ఎందుకంటే మనం పైకి ప్రేమగా అన్నా బాబు మీరంటే చాలా ఇష్టం, సరే మనం ఎవరైనా పొరపాటు చేస్తామన్నా, నీ వల్ల పొరపాటు వస్తే మాత్రం ఆ మాత్రం సహించలేకపోతే ఎలాగన్నా, నేను అటువంటి నా బ్యాగ్ లేదన్నా అని పైకి చెప్పేసి లోన మన అంతరంగం అంతా కూడా ద్వేషం, అతని మీద పగ, ద్వేషం, ఒక అసూయ, ఇటువంటి అన్ని మనసులో పెట్టుకున్నప్పుడు నువ్వు అతను నిజం మనస్ఫూర్తిగా క్షమించినట్ట. మనం నిజంగా క్రైస్తవ జీవితం జీవించాలనుకున్నప్పుడు, నిజమైన క్రైస్తవ జీవితం జీవించేవాడు ఎవరైనా సరే ఎప్పటికప్పుడు దాన్ని సరి చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే మనలో కోపం వచ్చిందా, అరే ఎన్నిసార్లు నేను ఈ కోపం సంకల్పంలో ఈ కోపం ఆలోచన తీసే, ఎందుకంటే ఈ కోపం వల్ల నేను నీకు దూరం అయిపోతున్నాను, నా సహోదరుని నేను ప్రేమించలేకపోతున్నాను అనే మనసు కలిగి ఉండాలి, ఆ తపన కలిగి ఉండాలి. ఆ తపన మనలో లేనప్పుడు, ఆ తపన మనలో పుట్టినప్పుడు ఎప్పుడు కూడా మనలో ద్వేషం, ఆ అసూయ, ఆ మత్సరతనం మనలో అలా ఉంటూనే ఉంటుంది, అది అలా కొనసాగుతూనే ఉంటుంది. దాన్ని ఎప్పుడు కూడా మనలో పెట్టకూడదు, మన కడుపులో తను చూడకూడదు. ఎందుకంటే పులిసిన పిండి ఎలాగైతే కొంచెం పిండి సరే పిండిని అంతా కూడా పులిపిచ్చేసి దాన్ని ఎలాగైతే పొంగిపోతుందో అలాగా మన అంతరంగంలో అది ఆ యొక్క సేదు, ఆ ద్వేషం మనలో ఉన్నప్పుడు అది ఎప్పటికప్పుడు బళ్ళు మనం బయటకు పుక్కుతూ ఉంటాం. దాన్ని మొత్తం తీసేసుకోవాలి, కానీ మన వల్ల కాదు. ఆ ద్వేషం మన వల్ల కాదు. మన వల్ల కానప్పుడు అయ్యో ప్రభు ఈ ద్వేషం నేను చంపుకోలేకపోతున్నాను, అతను నేను క్షమించలేకపోతున్నాను, నాయనా అతను నువ్వు క్షమించినట్లుగా నా మనసుకి మా రాతి గురించి తీసిన మాంసం గురించి నింపు, నేను నిజమైన క్రైస్తవ జీవితం జీవించలేకపోతాను, నేను పశ్చాత్తాపంతో అతను ప్రేమించలేకపోతున్నాను, అతను ఒప్పించలేకపోతున్నాను, అతను నేను ఖండించలేకపోతున్నాను అని మన దేవుడి దగ్గర కొనియాడినప్పుడు, గోజాడినప్పుడు దేవుడు ఆ మనసు మనకిస్తాడు. ఆ మనసు మనం కనికరపడే మనసు దేవుడు ఇస్తే మనకు రావాలి తప్ప మనకు మాత్రం రాదు, ఏ మానవుడికి రాదు. ప్రతి ఒక్క వ్యక్తి మీద కనికరపడే మనసు ఏ ఒక్కరికి రాదు. నిజమైన కనికరం కావాలి అంటే అది దేవుడితే అవుతాయి తప్ప ఈ భూ సంబంధమైన లోకంలో ఉన్న ప్రతి మానవుడికి రాదు. అది ప్రత్యేకంగా అది ఒక వ్యాధి లాంటిది. కానీ ఏ వ్యక్తి అయినా సరే, ఆడైనా మగైనా ఎవరైనా సరే, ఎవరి వాదనలు కాపాడుకోవడానికి, ఎవరి వాదనలు పెంచుకోవడానికి, అలా అధికారాన్ని చూపించుకోవడానికి ప్రయత్నిస్తారే కానీ దేవుడు మనతో ఏం చెప్పాడు, దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు, దేవుడు ఆజ్ఞలు మనం ఎలా గైకుంటున్నాము, దేవుడు చెప్పిన ఆజ్ఞలు మనం గైకుంటున్నామా లేదా, దేవుడిని అనుసరిస్తున్నామా లేదా, ఈ ఆలోచన అవుతున్నాం. ఈ యొక్క ఆలోచించి దాన్ని అనుసరించి దాన్ని జీవించి నడవాలి అంటే దేవుని ఆత్మ మనలో పనిచేయాలి. దేవుని ఆత్మ మనలో లేనప్పుడు ఏ కొసైనా కూడా మనం ఆ జీవితం జీవించాలి. మనలో పశ్చాత్తాపం ఉండదు. ఆ పరలోకపు తండ్రి నన్ను క్షమించినట్టుగా నా పాపాలు క్షమించినట్టుగా నేను ఎవరి పాపాలు క్షమించాలని మనం దేవుణ్ణి అడిగితే ఆ మనసు ఇస్తాడే తప్ప మనం క్షమించలేదు. ఎందుకంటే మన స్వభావం, మానవ స్వభావం ఎలాగంటే ఒక వ్యక్తి పాపం చేసినా, ఒక వ్యక్తి తప్పు చేసినా, ఒక వ్యక్తి చెడిపోయినా
సంతోషించే స్వభావం ఎక్కువగా ఉంటుంది. అరే ఆ వ్యక్తి తెలియ తప్పు చేస్తున్నాడేమో అని ఒకసారి మనం అడిగి కౌన్సిలింగ్ ఇద్దాం, అతను మాట్లాడదాం. మన సహోదరుడు పాడైపోతున్నాడు రా, ఆయన ఏదో రకంగా రక్షించుకోవాలరా ప్రభా, నువ్వు ఆయన కాపాడు, తెలియదు ప్రభా చిన్నపిల్లలు అనే ఆలోచన కలిగి ఉండాలి, ఆ తపన కలిగి ఉండాలి. మన వయసులో మనకన్నా పెద్దవాళ్ళు కావచ్చు, చిన్నవాళ్ళు కావచ్చు, దేవుడి విషయంలో అందరూ పిల్లలమే. కాబట్టి దేవుడి దగ్గర నీ బిడ్డ తప్పిపోతున్నావు నాయన, నేనేమీ చేయలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదు, దాన్ని నువ్వు చేయగలవు అని దేవుడి దగ్గర మనం కోచాడాలి. ఎవరిని కూడా సంఘంలో ఉన్న ఆడవాళ్ళని మగవాళ్ళని ఎప్పుడైనా సరే, ఏ విషయంలో సరే, పొరపాటు వల్ల లేకపోతే క్రియ వల్ల, నోటి మాట వల్ల ఏదో విధంగా పొరపాటులు జరిగినప్పుడు ఆ వ్యక్తిని మనం దేవుని దగ్గర మనం మొరపెట్టుకోవాలి. వాళ్ళ పశ్చాత్తాప కలిగి దేవుని దగ్గర అయ్యో ప్రభు నేను చేసిన తప్పేంటో నాకు తెలియపరిచావు అనే వరకు కూడా మనం వాళ్ళ గురించి బాగా ప్రార్థన చేయాలి, వాళ్ళ గురించి దేవుడికి మొరపెట్టుకోవాలి. ఎందుకంటే మనం చెప్పినా వాళ్ళు ఇదే స్థితిలో ఉండరు. ఎందుకంటే ఆ సమయంలో వాళ్ళు చేసేదే కరెక్ట్గా ఉంటారు. ఎందుకంటే ఒకప్పుడు నేను అలా జీవిస్తున్నాను, నేను కరెక్ట్గా ఉన్నాను, నాకు పదే నాకేంటో చెప్తున్నారు, నేను చాలా కరెక్ట్గా ఉన్నాను, ఈ వారం పాస్టర్ నా గురించే చెప్పాడు, అవును నా గురించే చెప్పాడు, ఎందుకంటే నేను తప్పిపోయాను, నేను సరిగా లేను. ఎప్పుడైతే పాస్టర్ గారు నా గురించే చెప్పాడని మనం అనుకున్నామో, నా గురించి చెప్పాడని అనుకున్నప్పుడు అరే నాలో పాపం ఉందే, దేవుడు ఆయన ద్వారా నాకు తెలియపరిచాడు, నేను సరి చేసుకోవాలి అన్న ఆలోచన కలిగి ఉంటాను. ఆ ఆలోచన మనం ఎప్పుడైతే కలిగి ఉంటుందో అటువంటి అప్పుడే మనం ఎట్టవాడిని ప్రేమించే స్వభావం, మనం ఖండించే స్వభావం, కనికరపడే స్వభావం మనం ఉంటుంది. అంతేగాని కనికరం లేకుండాను, సాటి సహోదరులకు ప్రేమ లేకుండాను అది ఐక్యతగా మనం కలిసి జీవించాలి. ఇంట్లో భార్య భర్తలు చూడండి, పైకి ఏమైనా స్నానం చేస్తారా, నీళ్ళు మంచి తీయమంటారా, బట్టలు తీయమంటారా, భోజనం పెట్టమంటారా, కానీ మనసులో వచ్చాడు బాబు నా ప్యాన్ ఇసుకిచ్చేస్తాడు అని మనసులో అనుకుంటే ఆ భార్య ఆ భర్తకి లోబడినట్ట, లేకపోతే కడుపులో పులుసులు పెట్టుకుని పైకి నటిస్తున్నట్ట. అలాగే మనం క్రైస్తవ జీవితం ప్రతిసారి కూడా అవతల వ్యక్తి తప్పు అయినా సరే దాన్ని సమర్థించుకునే జ్ఞానం మనకు కావాలి. దాన్ని సమర్థించుకునే జ్ఞానం, దేవుడి దగ్గర తిరిగి మనం మొరపెట్టుకునే జ్ఞానం మనకు కావాలి. దేవుడు అన్న యేసుక్రీస్తున్నాం ఏమన్నాడు, జ్ఞానం పొదువైతే ఎంతైనా నేను ఇస్తానంటాడు, దానికి పొదువు లేదు, ఎంతైనా నేను ఇస్తానంటాడు. కాబట్టి మనలో ఏదైతే పొదువు ఉందో దాన్ని దేవుడికి అడిగి మనం తీసుకుని దాని గురించి పశ్చాత్తాపడాలి. లూకాసు వార్త 6వ అధ్యాయం. పేజీ నెంబర్ 56, లూకాసు వార్త 6వ అధ్యాయం 38వ వచనం. ఇవాళ మన సహోదరుల పట్ల కానీ, మన ఇరుగు పొరుగు వారి పట్ల కానీ, మన కుటుంబంలో కానీ ఎక్కడైనా సరే మనం ఏ మనసుతో అవతల వ్యక్తిని మనం చూసుకుంటామో, వాళ్ళని మాట్లాడతామో, వాళ్ళని ప్రేమిస్తామో, అదే మనసు రేపు పొద్దున్న దేవుడు అదే కొత్తతో మనం చూస్తాడు, అదే కొత్తతో దేవుడు మనకి అక్కడ కొత్త కొడుతాడు. శంషంతో మనం కొత్త కొడితే ఆ శంషంతోనే మనకి కొత్తుంటుంది. అలాగా మనం ఎప్పుడైతే ఇష్టపూర్వకంగా, హృదయపూర్వకంగా, అంగీకారంగా అవతల వ్యక్తిని ఎప్పుడైతే మనం ప్రేమిస్తామో, అలాగే
దేవుడు ఆ పరలోకపు తండ్రి ఆ యేసుక్రీస్తు ప్రభు మనల్ని అలా ప్రేమించాడు. లేకపోతే ఆయన పరిచయం అన్నట్టుగా మీరెవరో నాకు తెలియదు, మీరెవరో నాకు తెలియదు అంట. మన తీర్పు దేవుడు యేసుక్రీస్తు ప్రభు విషయంలో మనం ఎలాంటి ప్రేమ ఆయన మనకి ఇచ్చాడో అది మనం రుచి చూసామో అలాంటి ప్రేమ సాధ్యమైనంత బట్టి మనం ప్రేమను రుచి చూపించాలే కానీ నటించే ప్రేమ మాత్రం మనం చూపించుకోవాలి. ఎందుకంటే దేవుడు యేసుక్రీస్తు ప్రభు పదే పచ్చాలు హెచ్చరించాడు, వేషధారులను నేను క్షమించను, వేషధారులను నేను క్షమించను, వేషధారులను క్షమించున్నాను. ఎందుకన్నాడు అన్నమాట? ఎందుకంటే నిజ జీవితంలో నిజంగా జీవించేవాడు ఆడు భక్తుడైనా సరే ఆడు నిజం ఒప్పుకుంటే వాడు క్షమాపణ ఉంది. ఎందుకంటే దొంగ ఏం చేశాడు? ఆకర్షణ వరకు అది దొంగతనాలు చేస్తాను, బందిపోటు, మనుషులు చంపాడు, నరహత్య చేశాడు, మానభంగాలు చేశాడు, అనేక పాపాలు చేశాడు. ఆయన ఏమన్నాడు? ఆయన దైవకుమారుడు, మనకి శిక్ష తగులుందే. ఎందుకన్నాడు? నేను చేసిన పాపాల వల్ల శిక్ష నాకు తగిలిందంటే. ఎందుకంటే ఈ శిక్ష మనకు తగిందంటే మనం చేసిన కర్మ మనకి ఇది కరెక్టే మనకు అన్నాడు. అలాగా ఎవరైతే మనసు నిద్రించుకుని ఇన్ని పాపాలు చేసి మన దేవుడు క్షమించినప్పుడు చిన్న చిన్న పొరపాటు లేదు మనం ఎందుకు పడుకోవాలి, మనం ఎందుకు క్షమించలేము? ఆ క్షమాపణ మనలో ఉండాలి, ఆ మనసు మనకు కలిగి ఉండాలి. ఆ మనసు మనలో లేనప్పుడు, ఆ మనసు మనకి రానప్పుడు మనం ఎంతసేపు దేవుడిని మొరపడి నన్ను క్షమించు, నన్ను క్షమించు, నన్ను క్షమించు అంటే నీ దగ్గర క్షమాపణ లేనప్పుడు నీకు ఎలా కొలుస్తాడు? నీ కొత్తను పెట్టే నీకు అవతల కొత్త. మనం ఎలాగైతే నిండు కొత్త కొలుతామో దేవుడు కూడా ఆయన కొత్త కొలుతాడు. మన మనసుకి నిండుగా అనిపించిన కొత్త మనం కొలితే, ఆయన మనసుకి నిండుగా అనిపించిన కొత్త ఆయన కొలుతాడు. మనం చెడ్డ కొత్త కొలిచినా అలాగే ఆయన మనసుతోనే కొలుస్తాడు, మనం మంచి కొత్త కొలిచినా ఆయన మనసుతోనే కొలుతాడు. కాబట్టి మనం ఏ కొత్త కొలుతున్నామో, మనం ఎలాగా సాటి సహోదరులను క్షమించాలో, మన ఇరుగు పొరుగు వారిని క్షమించాలో, మనం ప్రేమను మనం రుజువుపరచాలో, దేవుడు యేసుక్రీస్తు ప్రభు మన పట్ల ప్రేమ ఎలాగైతే చూపించాడో ఆ ప్రేమను మనందరికీ సాధ్యమంత బట్టికి మనతో ఉన్న వారందరికీ కూడా ఆ ప్రేమను మనం పంచడానికి ప్రయత్నిస్తామో అప్పుడే దేవుడు మనకు ఆ ప్రేమ ఇస్తాడు. అటువంటి వారం అయితేనే మనం దేవుడికి ఆరాధికులుగా ఉంటాం. వ్యర్థంగా టైం అంతా వేస్ట్ చేసుకుని కపటంగా మాట్లాడి ద్వేషంగా ఉండి నేను ఎంతో ఆత్మీయురాలని, నేను ఎంతో ఆత్మీయులని చెప్పుకున్నంత మాత్రం మనం క్రైస్తవం కాదు, ఆరాధికులు ఉంటాం. మన ప్రేమ స్వచ్ఛమైనదై ఉండాలి. మన మాట తీర్పు తీసినట్టుగా యేసుక్రీస్తు ప్రభు మీ పాపాలను జ్ఞాపకం చేసుకోవాలని ఎప్పుడైతే అన్నాడో అప్పుడు మన మాటతో ఆ పాపాలను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. మన నోటి నుంచి వచ్చే మాట అలాగే నా సహోదరుడు నన్ను అన్ని మర్చిపోయాడు, నన్ను ప్రేమిస్తున్నాడు, నేను ఎంతో ఆప్యాయతను చూసుకున్నాను అనే ప్రేమ వాళ్ళకి కలిగించాలి. అది మన బాధ్యత. ఎవరైతే నేను ఎదిగాను అనుకుంటామో వాళ్ళకి అది బాధ్యత. ఒక తండ్రి నలుగురు కొడుకులు ఉన్నారనుకోండి, నలుగురిలో తండ్రి వ్యక్త వయసు వృద్ధాప్యం వచ్చేసింది. అప్పుడు ఏం చేస్తాడు? ఉన్న ముగ్గురు కొడుకులు చనిపోయినా అందులో ఏదో ఒక కొడుకు దాన్ని తీసుకుంటాడు, ఆ బాధ్యత తీసుకుని ఆ ఉన్న ముగ్గురిని కూడా ఏదో రకంగా వాళ్ళని ఏం చేసుకుని దారిలో తీసుకొచ్చి ఆ నాన్న యొక్క పరువుని గౌరవాన్ని నిలబెట్టడానికి ఎలాగైతే ప్రయత్నిస్తాడో అలాగే మనం కూడా ఆ పరలోకపు తండ్రి యొక్క మనకిచ్చిన ఆ ఘనతను మనం దాన్ని కాపాడుకుంటూ వాళ్ళకి ఆ ప్రేమ పొందేలాగా, ఆ ఘనత వాళ్ళు కూడా పొందేలాగా మనం వాళ్ళకి సహాయపడాలి. అది దేవుడి ప్రేమ, అది దేవుడి క్షమాపణ. దేవుని యొక్క ఎప్పుడైతే మన సహోదరుని మనం క్షమించామన్నట్టుగా దేవునికి ఇష్టమవుతారో అప్పుడే మనం దేవుని ముందు క్షమాపణ పొందగలం. ఆ క్షమాపణ మనలో లేనప్పుడు మనం ఎప్పుడు కూడా ఆత్మీయులు కాము. మనసుకి ఎప్పుడు కనికరం ఉండాలి. కనికరం అంటే ఏంటి? ఒక వ్యక్తి వెళ్తూ కావాలని చూపుతాడో అవసరం ఎవరో చూపుతాడో నేను గుద్దాడు. గుద్దినప్పుడు కబాలి అన్న సారీ అన్నా అనుకుంటే ఇంకొక మాట నా పెరుగుతాడు వచ్చిందా నేను పాపం చేసినట్టు అతనే కదా. ఎప్పుడైతే
పొరపాటు ఎవరిదైనా సరే అవతల వ్యక్తి ఎప్పుడైతే సారీ అన్నాడో ఒక్క మాట కూడా మనం మాట్లాడినా మొత్తం బాధ్యత మనం పోయాలి. ఆ పాపంతో మనం అనుభవించాలి. అది కనికరం. ఎందుకంటే ఎప్పుడైతే పశ్చాత్తాపంతో కనికరపడి అయ్యో నేను తప్పు చేశాను అనుకోకుండా తెలియకపోయింది, నా వల్ల నేను దాన్ని సరిచేసుకోకపోయాను, నన్ను క్షమించన్నా, లేదా నువ్వు క్షమించక్క, లేదా సహోదరు నన్ను క్షమించు అని ఎప్పుడు వచ్చినా సరే మన దగ్గరికి మనం దాన్ని క్షమించాలి, వాళ్ళు మన సంగతి చేర్చుకోవాలి. అది దేవుడి కనికరం. దేవుడు మనకి ఏ కనికరంతో అయితే మనకి హెచ్చరిస్తున్నాడో ఆ కనికరం మనలో లేనప్పుడు దేవుడి దృష్టిలో మన కనికరం ఉంది. కనికరం పొందని తీర్పులోకి మనం వెళ్తాం. కనికరం పొందని తీర్పులోకి మనం వెళ్తాం. కాబట్టి మనం ప్రతి ఒక్కరూ కూడా ఏ దేవుడు ఏవైతే మనకి హెచ్చరించాడో, ఏ ఒక్క మాటలతో మనల్ని మాట్లాడించాడో, ఏ ఒక్క మాటలతో మన హృదయాన్ని తాకించాడో వాటిని మనం లేకొని వాటిని అనుసరించడమే క్రైస్తవ జీవితం. అదే దేవునికి ఇష్టమైన ఆరాధన. ఈవేళ ఇక్కడ ఉన్నాము, ఏడు దాటు దాన్ని తులిపేసుకుని మన జీవితం యథారీత్యం మనం కొనసాగించామా, మందిరానికి మొత్తమే వేస్ట్. బైబిల్ పట్టుకోవడమే పాపం. ఎందుకంటే మన జీవితం పాపంలో ఉంది, మనం విని మళ్ళీ పాపం చేస్తున్నాం. ఈ పాపం చేస్తుంది బైబిల్ పట్టుకోవడం కూడా పాపం. ఏదైతే మనం విన్నామో, ఏవైతే దేవుడు మనకి హెచ్చరిస్తున్నాడో, ఏ ఆజ్ఞలు మనకి గుర్తు చేస్తున్నాడో వాటిని మనం అనుసరించాలి. ఇది ఎక్కడైనా తప్పిపోయి ఉంటామేమో. ఈ వారం అంతా కూడా మనం అందరం చక్కగా జీవించేవాళ్ళం కాము. ఏదో సందర్భంలో ఏదో విషయంలో మనం తప్పిపోతూ ఉంటాం. అందుకనే దేవుడు పదే మనకి హెచ్చరిస్తున్నాడు. ఈ హెచ్చరికలు మనం ప్రతిసారి కూడా గుర్తు చేసుకుని ఎప్పుడైతే ఏవైతే విన్నామో వాటిని మనం అనుసరించి వాటిని గైకొనాలి, వాటిని మనం ముందుకు కొనసాగించాలి. అప్పుడే మనం కనికరం పొందుతాం. కనికరం లేని జీవితం క్రైస్తవ జీవితం కాదు. కాబట్టి మనం అందరం కూడా దేవునికి ఎంతైనా ఆరాధకులుగా మనం వెళ్ళాలి అంటే దేవుని కనికరం మనం చూపించాలి, దేవుని ప్రేమ మనం పొందాలి, ఆ ప్రేమ ఎంతో మనం పంచాలి. అదే దేవుని కోరుకునే ఆరాధన. ఉన్న సమానంగా తీసుకుంటారు.